లాంగ్ అసోసియేషన్ ఉన్న కథానాయికల్లో స్టార్ డాటర్ శృతి హాసన్ ఒకరు. ఆరంభంలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్న ఆ తర్వాత వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అందాల శృతి హాసన్ కు గతేడాది చాలా లక్కీరనే చెప్పాలి. బహుభాషా నటి అయిన శృతి లాస్ట్ ఇయర్ కేవలం తెలుగు సినిమాల వరకే పరిమితమైంది. అయినా అన్ని సినిమాలు విజయాలు సాధించడం విశేషం. గత సంక్రాంతి కానుకగా నటసింహం బాలకృష్ణ, వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, వాల్తేరు వీరయ్య చిత్రాలు ఒక్కరోజు గ్యాప్లో విడుదలయ్యాయి. ఈ 2 సినిమాల్లోనూ నాయిక శృతి హాసన్. ఆ తర్వాత హాయ్ నానాలో స్పెషల్ సాంగ్లో మెరిసిన శృతి ప్రభాస్ సలార్తో మరో మెమరబుల్ హిట్ అందుకుంది. ఈ మూవీలో ఆద్య పాత్రలో అదరగొట్టింది. అసలు సలార్ 1 మొదలైందే శృతి హాసన్ పాత్రతో. తొలి భాగంలో కాసేపే కనిపించిన ద్వితీయార్థంలో శృతి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. ఈ ఏడాది శృతి హాసన్ నుంచి డెకాయిట్ సినిమా రాబోతోంది. అడవిశేష్, శృతి హాసన్ యూనిక్ కాంబినేషన్లో వైవిధ్యభరితమైన ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో శేష్, శృతి ఇద్దరు దొంగలుగా కనిపించబోతున్నారు. షానియల్ డియో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇంకా ప్రభాస్ సలార్ 2 కూడా ఈ ఏడాదే పట్టాలెక్కబోతోంది. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్తో లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ సినిమాలోనూ శృతి నటిస్తోంది. అలాగే అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ నవల ఆధారంగా గతంలో సమంతతో చేయాల్సిన ప్రాజెక్టు కూడా శృతి చెంతకు చేరింది. ఈ సినిమాలో శృతి హాసన్ ఓ డిటెక్టివ్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి డైరెక్టర్ మొదలుకొని మొత్తం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయనున్నారట. లేటెస్ట్గా యువి క్రియేషన్స్ నిర్మించే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో శృతి ప్రధాన పాత్ర పోషిస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి డీటెయిల్స్ త్వరలో తెలియనున్నాయి.